ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు బీసీసీఐ రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. ఐపీఎల్ 2025 కోసం అన్ని ఫ్రాంచైజీలు గరిష్టంగా 6 ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక ఫ్రాంచైజీ తన మొత్తం 6 ఆటగాళ్లను ఉంచుకుంటే మెగా వేలంలో రైట్ టు మ్యాచ్ కార్డ్ పొందదు. ఐపీఎల్ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏ 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకోగలదో చూస్తుంది. ఈసారి డేవన్ కాన్వే, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్ల కార్డులు తెగిపోవచ్చని తెలుస్తుంది. ఇందులో యువ ఆల్రౌండర్ ఆటగాడు శివం దుబే కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆర్టీఎం కార్డును ఉపయోగించవచ్చు. ఐపీఎల్ 2024లో సిఎస్కే తరపున ఆడిన శివం దుబే అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. అతను సిఎస్కేలో చాలా మంచి హిట్టింగ్ ని ఆడాడు. అందుకే అతన్ని మళ్లీ నిలబెట్టుకోవచ్చు. 4th ప్లేస్ లో ఐపీఎల్ రిటెన్షన్ కొత్త నిబంధనల కారణంగా ఎంఎస్ ధోని తదుపరి సీజన్ లో ఆడేందుకు మార్గం సుగమనం చేసింది. ఒక ఆటగాడు గత 5 సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకపోతే లేదా కాంట్రాక్ట్ లో లేనట్లయితే అతను అన్క్యాప్డ్ గా పరిగణింపబడతాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఎస్ ధోనిని అన్క్యాప్డ్ విభాగంలో ఉండవచ్చు. అన్క్యాప్డ్ ప్లేయర్లకు 4 కోట్ల నిబంధన ఉంటుంది. 3rd ప్లేస్ లో సిఎస్కే శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను కూడా ఉంచుకోగలదు. గత సీజన్ లో అతను మంచి యార్కర్లను బౌలింగ్ చేశాడు. ఈసారి 3వ ఆటగాడిగా అతన్ని అంటిపెట్టుకుని మొత్తం 11 కోట్లు రిటెన్షన్ గా పొందవచ్చు. 2nd ప్లేస్ జట్టు తన వెటరన్ ఆల్రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజాను వదిలిపెట్టడానికి ఇష్టపడదు. రవీంద్ర జడేజా గత కొన్నేళ్లుగా సిఎస్కే తరపున ఆడుతున్నాడు. బాల్ తో పాటు బ్యాటింగ్ లోనూ తన పాత్ర కీలకం కానుంది. ఈ కారణంగా అతను జట్టు 2వ రిటెన్షన్ కావచ్చు. ఇందుకోసం ఆయనకు 14 కోట్లు అందనున్నాయి. ఇంకా 1st ప్లేస్ చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా తన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను కొనసాగించవచ్చు. ఇందుకోసం గైక్వాడ్ కు 18 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి బీసీసీఐ తొలి రిటెన్షన్ కు 18 కోట్ల నిబంధన విధించింది. గైక్వాడ్ జట్టు భవిష్యత్తు. అందుకే ఫ్రాంచైజీ అతన్ని ముందుగా రిటైన్ చేయాలనుకుంటుంది.